హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ తోటి ఇలా మసాలా చేసుకుందాం రండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు మనం టమాటాలోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా రండి చూసేద్దాం. 5 ఎగ్స్ని అయితే ఉడికించి తీసుకున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆయిల్లోకి వేసి వేయించుకుందాం. ఎగ్స్ని వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టేసుకొని ఇలా రెండు వైపులా కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక వైపుగా పెట్టేసుకున్నాం కదా, దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, ఇంకా అలాగే వెల్లిపాయలు, అల్లం ముక్కలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చీలు, అలాగే ఒక పిరికడన్ని ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకుందాము. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ అనేది ఒకవైపుగా ఫ్రై అయినాయి కదండి, ఇంకొక వైపుగా తిప్పేసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి పగలడం అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, రెండు వైపులో కూడా ఎగ్స్ అనేది బాగా ఫ్రై అయింది కదా, తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అన్నిటినీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండిలోకి చెక్క, ఒక 3 చిన్న చిన్న ముక్కలా కట్ చేసి చెక్క, అలాగే 4 లవంగాలు, ఒక ఆకు బగారాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. మంచిగా కలిసిపోయి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం అయితే సరిపోద్ది. ఇందాక మనం పచ్చిమిర్చిలు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని మనం మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకొని అది కూడా కడిగి దీంట్లోకి వేసేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం. అన్ని ఎగ్స్ని కూడా మసాలాలోకి వేసేసుకొని 2 లేదా 3 పచ్చిమిర్చిలు డైరెక్ట్గా ఇలాగే వేసేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా మధ్యలో ఇలా కలుపుకుందాం. మనం ఫిష్ కర్రీ చేసినప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని చూడండి, దగ్గర పడ్డదిగా కర్రీ అనేది రెడీ. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎక్కువ స్పైసీగా ఏముండదు, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. నా రెసిపీస్ని చూసి ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రెసిపీ అయితే ట్రై చేయండి.